వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నాతో పాటు న్యూమరాలజీ గురు భరత్ భూషణ్ శ్రీ ముదిగొండ గోపికృష్ణ గారు ఉన్నారు. నమస్తే ముదిగొండ. నమస్తే అండి. ముదిగొండ గారు, చాలామంది ఇంట్లో చేపల్ని అక్వేరియంని పెంచుకుంటూ ఉంటారు. జాతకరీత్యా కొంతమంది చూపించుకుని పెట్టుకుంటారు, కొంతమంది సొంతంగా తెచ్చేసుకొని పెట్టుకుంటూ ఉంటారు. అసలు ఈ చేపలను పెంచుకోవటం అనేది న్యూమరాలజీ ప్రకారం మనం ఏ విధంగా చూడాలి, ఎవరికి ఇది పెట్టుకుంటే బాగుంటుంది, కొంతమంది దుష్ప్రభావాలు ఉన్నాయని కూడా చెప్తూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? అంటే దాంట్లో దుష్ప్రభావాలు ఉన్నది అన్నది కూడా కరెక్టే, పెంచుకోవటం కూడా కరెక్టే. ఇక్కడ అనాలిసిస్ ఏం చెప్తుంటే ముందు చేపలు అన్న కానీ సబ్జెక్ట్లోకి వెళ్ళాలి కదా. ఇప్పుడు ఒక న్యూమరాలజీ దాంట్లో ఇప్పుడు చేపల గురించి చెప్పేటప్పటికి ఆ టాపిక్ జనరల్ టాపిక్ అవుతుంది. ఈ ప్రశ్న ఎందుకు అడిగారు అనుకుంటుంటారు. దీన్ని రెండు ఫోల్డ్ చేస్తే చేపలు ఉన్న కానీ మనకు రాశులు ఉన్నాయి కదా, మనకి దాదాపు అన్ని ఒక కన్యారాశి తప్ప మిగతా జంతువుల మీద ఉంటాయి. సింహరాశి, వృషభ రాశి అని ఆ రాశిలో వచ్చినప్పుడు చేపకు మీన రాశి కిందకి వస్తుంది. మరి గుర్తు అదే కదా, మరి ఇదే గుర్తుపెట్టుకోండి. చేపను గుర్తుపెట్టుకొని మీన రాశి వాళ్ళు ఎలా ఉంటారు, ఓ క్యారెక్టర్ ఉంటారు రాశి ప్రకారం. ఇక్కడ మనకు న్యూమరాలజీలో టర్న్అవుట్ చేసినప్పుడు అదే మీన రాశి కాస్త నెంబర్ 2 అంటే డేట్ ఆఫ్ బర్త్ మనం ఎప్పుడు చెప్పుకుంటాం ఛానల్లో. నెంబర్ 2, 11 అలాగే 20, 29 ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళంతా కూడా చంద్రుడు అధిపతి వాళ్ళు. జ్యోతిష్ ప్రకారం చంద్రుడు అధిపతి, ఇటు చూస్తున్న చంద్రుడు అధిపతి నెంబర్ 2. ఈ అధిపతి ఉన్న వాళ్ళు ఈ రాశి కిందకి వస్తారు జ్యోతిష్ ప్రకారం. లేదా న్యూమరాలజీ ప్రకారం చేసుకుంటే ఈ నెంబర్ వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్. ఇది ఇంకా ఈజీ కదా. ఆ రాసులు జాతకాలు తెలియడందరూ కూడా డేట్ ఆఫ్ నెంబర్ 2 ఉంటే వాళ్ళు వీటిని పెంచుకోవచ్చు. ఇదేమి రెమెడీగా అదేం కాదు, కానీ వాళ్ళకి దగ్గరలో ఉంటుంది. సో ఈ పెంచుకోవట్లో ఇంకోటి ఏంటంటే ఇవన్నీ కూడా భగవంతుడు అవతారాలు. ఒకటి ఇంకోటి వస్తుంది, భగవంతుడు అవతారాలు, దశ అవతారాలు, ఈ కూడా అవతారాలు వస్తాయి, మత్స్య అవతారాలు కూడా వస్తాయి. అదేమో సెంటిమెంట్, ఇక్కడేమో రాసి న్యూమరాలజీ ప్రకారం అంటూ ఇన్ని ప్రత్యేకతలు దేనికి ఉన్నాయి, చేపలే కదా అని అనుకుంటాం. సో మన అనాలిసిస్లో అన్నీ రావాలి కదా. సో పెంచుకోవట్లో పాజిటివ్గా చూసుకున్నప్పుడు చాలామంది ఇంట్లో అక్వేరియం పెట్టుకో. ఈరోజు మన అక్వేరియం పెద్దగా ఒక గ్లాస్ బాక్స్ పెడుతున్నాం, కానీ పూర్వకాలంలో కూడా ఇళ్ళు పెద్దగా ఉండే ఇండిపెండెంట్ కాబట్టి ఓ మూల ఈశాన్య మూల ఏమి జగన్ ఈశాన్య మూల ఒక గుంతలాగా దవ్వేసి అక్కడ ఒక నీరు ఏర్పాటు చేసి దాంట్లో చేపలు వదిలేసేవాడు. రోజు దానికి చిన్న చిన్న చిరుధాన్యాలు లాంటి దానికి ఏవో ఉంటాయి కదా, మన ఇడ్లీ దోశలు వాటికి కూడా పాపం ఏదో ఉంటుంది వేసి. ఇది ఎప్పటి నుంచో ఉంది, చరిత్రలో కూడా ఉంది అక్కడ. సో ఇప్పుడు మనకు ఇండిపెండెంట్ హౌసెస్ అంత పెద్ద ఇవి అవన్నీ లేవు కాబట్టి మన చిన్న చిన్న అపార్ట్మెంట్ ఇళ్లలో కూడా అదే ఈశాన్యంలో నార్త్ వైపు ఈశాన్యం ఎందుకు పెట్టుకోవాలి కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది ఈ అక్వేరియం పెట్టుకోవడానికి. ఎక్కడ పెట్టుకోవాలి కూడా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. అది దాంట్లో వాస్తు పాయింట్ కూడా ఎలిమెంట్ అయ్యింది, కాస్మిక్ ఎనర్జీ ఎలిమెంట్ అయ్యింది, ఇన్ని ఉంటాయి దీంట్లో. సో అక్కడ పెట్టారు అపార్ట్మెంట్లో పెట్టుకున్నప్పుడు చిన్న ఒక గ్లాస్ తీసుకొని, అక్వేరియం అంటే కదా ఒక గ్లాస్ బాక్స్, దాంట్లో నీళ్ళు చేపలు, కాకపోతే కొంచెం వెరైటీగా రంగురంగులు ఉంటాయి. మనకు మార్కెట్లో కనిపించే చేపల మార్కెట్లో 4 చేపలు అవి కాదు, చిన్న చేపలు మామూలుగా చిన్న చేపలు పెంచుకునే చేపలు మాట్లాడతారు, అది కాదు కదా. సో రంగురంగులు పెడతారు. ఒకటి చూడటానికి అక్వేరియం అందంగా ఉంటుంది. ఒకటి ఆ ఈస్ట్ వైపు నీళ్ళు పెట్టుకొని రోజు మళ్ళీ వీళ్ళు కూడా దానికి చిరుదాలు వేసి లెక్క అంటే అక్వేరియం బట్టి ఉంటుంది. దీనికి లెక్క వెళ్ళి మళ్ళీ దాంట్లో మళ్ళీ న్యూమరాలజీ పిచ్ అవుతుంది. అంటే దాంట్లో 9 చేపలు వేసుకోవాలి, 10 వేసుకోవాలి, 11 వేసుకోవాలి, ఆ లెక్క అంటే ఏమీ లేదు. అక్వేరియం బట్టి వాళ్ళు హాల్ దాన్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు. సో అక్కడ ఒకటి ప్రశ్న చేస్తారు. ముందు ఏంటి చూడగానే ఒకటి అందం, 2 అది కూడా ఒక జీవే కాబట్టి. ఇప్పుడు దశావతారాలు అంటే ఇప్పుడు పైనుంచి ఇప్పుడు మళ్ళీ ఆయన అవతారాలు రావడం అవతారం చాలా ఇష్టం అయిపోతుంది. కానీ అవతారం సంబంధించి మనం ఒకటి పెట్టుకున్న ఒక సెంటిమెంట్ దాంట్లో ఉంటుంది, చూడటానికి బాగుంటుంది. చిన్నపిల్లలు ఎవరైనా ఇళ్ళకి వచ్చినప్పుడు చూసుకుంటారు. ఇదన్నీ కామన్ పాయింట్స్. ఇప్పుడు అసలు పాయింట్ ఏంటంటే ఆ ఈశాన్యం లేదా అటు ఉత్తర భాగంలో పెట్టుకుంటే ఉంటుంది. మన ఇంటికి కూడా కాస్మిక్ ఎనర్జీ అనేది అక్కడి నుంచి వస్తుంది. నిజంగా కదా ఈశాన్యం తర్వాత ఉత్తరం కరెక్ట్గా ఉండాలి, మనం అనుకోవటం కదా, ఉండాలి కదా. మనం చాలా అనుకుంటుంటాం కానీ డిగ్రీస్లో మార్పులు వస్తాయి. సైంటిఫిక్ ఏంటంటే ఈ అక్వేరియం ఎప్పుడైతే మన ఇంట్లో చోట పెడతామో లెక్క కాదు, కానీ మనం ఒక 20 చేపలు దాంట్లో పెట్టిన వారం పనులకి 2-3 చేపలు చనిపోతే ఇంకా నెక్స్ట్ చనిపోతూ ఉంటే ఆ ప్లేస్ మంచిది కాదు. అది డిసైడ్ చేస్తుంది. అంటే అక్కడ కాస్మిక్ ఎనర్జీ లేదు, మళ్ళీ ప్లేస్ మార్చి ఇంకో దగ్గర పెట్టాలి. కొందరు ఇళ్లలో మనం ప్రాక్టికల్గా చూస్తే అంతా బాగానే ఉంటుంది, కానీ ఆ అక్వేరియం పెడితే లేదంటే దాంట్లో 4 చేపలు చనిపోయి మన ఇంట్లో చనిపోవడం తీసేస్తారనమాట. సో ఆ ప్లేస్ ఇంపార్టెంట్. 90% అటు ఉత్తరం కానీ లేదా ఈశాన్యంలో కానీ పెడితే దాని కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. సో అక్కడ ఉండి రోజు తిరుగుతున్న ఇంకో అర్థం ఏంటంటే ఆ ఇంట్లో ఎనర్జీ ఉన్నట్టు లెక్క. సో ఒక వాస్తు మీటర్ ఉన్నట్టే కదా, ఒక సర్టిఫికేట్, ఐఎస్ సర్టిఫికేట్, ఇంట్లో అక్వేరియం ఉంది, ఆ చేపలు బాగా తిరుగుతున్నాయి అనుకోండి. ఇది దీని మీదకి వస్తుంది అనమాట. ఇంకా ఎవరెవరు పెట్టుకోవచ్చు అంటే ఇప్పుడు న్యూమరాలజీకి దానికి లింక్ మనం పెట్టుకోలేం, కానీ ఇట్లాంటి అక్వేరియం ఎవరికి వీలు ఉంటే వాళ్ళు అంటే ఇండిపెండెంట్ అందరూ దీన్ని పెట్టుకోవచ్చు. దాన్ని పెట్టుకోకూడదు అంటే ఏం లేదు. పెట్టుకోవటానికి నియమాలు ఉన్నాయా? ఇప్పుడు ఒక ఈశాన్యం కాకుండా ఇంకా వేరే ఉత్తరం అయిపోవడం, మొత్తం ఈశాన్య భాగం అంతా పెట్టుకోవచ్చు, ఉత్తరం వైపు కూడా పెట్టుకోవచ్చు. వాస్తు ప్రకారం కూడా కాస్మిక్ ఎనర్జీ ఈ 2 వైపుల నుంచే వస్తుంది. ఉత్తర భాగం అందుకే అటువైపు ఎక్కువ బరువులు పెట్టడం కంటే చాలా లైట్ పెడతాం. ఇటువైపు మన దక్షిణ భాగం
పడమర వచ్చినప్పుడు అన్ని బీరువాలు అల్మార్లు మంచాలు బెడ్రూమ్లు మాస్టర్ బెడ్రూమ్లు ఇవన్నీ పెట్టుకుంటూ పోతుంటాం. అది కాస్మిక్ ఎనర్జీ అనమాట అక్కడ. సో గ్లాస్లో వస్తుంది కాబట్టి అది ఇంట్లో కూడా ఒక కాస్మిక్ ఎనర్జీ ఉన్నట్టు లెక్క. సో ఈ విధంగా దాన్ని పెట్టుకోవచ్చు. ఇక దుష్ప్రభావాలు ఎలా ఉంటాయంటే అదొక జీవి కాబట్టి ఇంకో యాంగిల్లో దుష్ప్రభావాలు ఎప్పుడు ఉంటాయంటే ఇది సరిగ్గా తెలియకనో ప్లేస్మెంట్ లేకనో పక్కింటి వాళ్ళు పెట్టుకుంటే మనం కూడా పెట్టుకుందాం దాంట్లో పెట్టేసి ఆ తర్వాత మీకు ఏదైనా మెయింటెనెన్స్ అంటారు. కారు కొనడం గొప్ప కాదు, కారు ఎనీబడి కెన్ పర్చేస్. ఆయన కారు మెయింటైన్ చేస్తున్నాడు అంటారు చూడండి, కారు మెయింటైన్. అలాగే పెళ్లి చేస్తుంటే భార్యను కూడా మెయింటైన్ చేయాలి, ఎందుకంటే నగలతో మేకప్తో నెట్తో చేయకపోతే ఇక అంతంత మాత్రమే ఉంటుంది. సో వీ హ్యావ్ టు మెయింటైన్ ఏది తీసుకున్నా కూడా. సో ఆ మెయింటెనెన్స్ చేయకుండా వీళ్ళు ఏం చేస్తారు, సరైన ఆహారం వేయకపోవటము, లేకపోతే అది రాంగ్ ప్లేస్లో పెట్టడము, చనిపోతున్నా మళ్ళీ పెట్టడము, వాటి చేయబెట్టు నిర్లక్ష్యం చేయకూడదు. ఒక జీవిని తీసుకొచ్చి ఇంకేదైనా వస్తువులు తీసుకోవచ్చు, ఏదైనా మామూలుగా డెకరేటివ్ ఐటమ్ తీసుకొచ్చాం, పెద్ద దాంట్లో జీవం లేదు కాబట్టి మనకి ఏం పాపాలు పుణ్యాలు నెగిటివ్ రాదు. కానీ ఒక చేప కూడా ఒక జీవి కాబట్టి దాన్ని అక్కడ తీసుకొచ్చి ఆ చనిపోతున్నా కూడా బలవంతంగా పెట్టేసి పక్కింటి వాళ్ళు పెట్టారని చెప్పేసి మన దాన్ని పెంచుకోవటం అన్నది మూర్ఖత్వం అవుతుంది. అంటే మన ఇంట్లో ఒక జీవాంశ జరగరాదు, మనమే తీసుకొచ్చి ఎక్కడో చెరువుల్లో ఉంటే ఉన్నాయో పోతే మన సంబంధం లేదు, మన ఇంటికి తీసుకొచ్చి కూడా ఆ సరైన ప్లేస్లో పెట్టకపోతే అవి కొన్నిసార్లు పోతుంటాయి. ఆ ప్లేస్ పెట్టుంటుంది ఒకటి. రెండవది వీళ్ళ శ్రద్ధ ఎంత, శ్రద్ధకు రోజు దాన్ని కనుక దాణా పెడుతూ ఉంటే మటుకు ఒంటి పెట్టి పర్వాలేదు. దుష్ప్రభావాలు అంటే ఏముండదు. అది ఎప్పుడైనా చనిపోతున్నాయి అనుకుంటే దుష్ప్రభావం ఉన్నట్టే ఇమీడియట్గా దాన్ని తీసేయటమే, ఇంకెవరికైనా పెంచుకోళ్ళు ఇచ్చేయటం, లేదా దగ్గరలో మనకు చెరువు ఉంటుంది కదా ఆ చెరువులో వదిలేయటం ఉంటుంది. ఇదే 96 నేను కలకట్ట ఉన్నప్పుడు ఇంకో రెమెడీ చెప్పాను, లాల్ కితాబ్ రెమెడీ అని ఒకటి ఉంటుంది, చాలా గమ్మత్తుగా ఉంటుంది. లాల్ కితాబ్ రెమెడీ ఎక్కడో 100 సంవత్సరాల క్రితం అనమాట. దాంట్లో ఈ చేపల విషయం రాగానే ఓ ప్రశ్న అడిగాడు ఆయన, సార్ నాకు ఎవరో ఒక పంతులు గారు చెప్పారు జ్యోతిష్లో, నేను ఏదో సమస్య కోసం పైన రెమెడీగా చేపల రెమెడీ అనమాట. రోజు 17 చేపలు పట్టుకోవాలట, ఎక్కడో అక్వేరియం ఇక్కడ 17 చేపలు కొనాలి, తీసుకొచ్చి ఢిల్లీలో యమునా రివర్ ఉంటుంది, పారే నది, దాంట్లో వదలాలట రోజు. అంటే గురువారం రోజు, ప్రతి అంటే 4 గురువారాలు వస్తాయి. అట్లా 30-40 గురువారాలు చేశాను. మొత్తం 45 మండలం చెప్తారు కదా, 38, 39 ఇట్లా చేస్తున్నాను. ఇప్పుడు అయితే ఏంటి అన్నాను, 36 నియమాలు తప్ప ఇవి తెలియదు కదా అంటే ఏంటంటే మీ కరువు మత్ కరువు అన్నాడు. లాజిక్ గాలి చేస్తే 40కి 2 తగ్గు, ఇంకో 2 గురువారాలు చేసేయండి, మీకు మీ సమస్యకి ఏ రెమెడీ అని చెప్పారో 2 రోజుల్లో అయిపోతుంది. అక్కడ అయిపోయాక మీ సమస్య తీరికపోతే అప్పుడు నాకు కాల్ చేయండి హైదరాబాద్కి, ఇంకో రెమెడీ చెప్తాను. అయిందనుకోండి షుమ్మే కదా. ఇప్పుడు మధ్యలో ఆపితే ఇప్పుడు ఆయన కూడా ఆన్సర్ చెప్పలేరు. మీకు 40 రోజులు ఒక మండలం చేయమన్నాను, మీరు 38కి ఆపేశారు. 99 అనేది దాన్ని మనం సెంచరీ అనం కదా, 19 అంటాం, అక్కడే పోతుందని చెప్పి లాజిక్గా. తర్వాత ఇది ఏమిటని చెప్పి లాల్ కితాబ్ కొంటే దాంట్లో ఈ చేపల విషయం కూడా రాస్తుంది అనమాట. దీన్ని అంటే ఒక మంచి ప్లేస్ నుంచి, ఒక మురికి గుంటలో చేపలు ఎక్కడ ఉన్నాయి, సరే దాటికి కూడా మన కర్మలు ఉంటాయి కదా, అట్లా మామూలు నీళ్ళల్లో చేపల్ని 17 చేపల్ని పెట్టుకొని మంచి యమునా నదిలో వదిలేయాలి. అంటే వాటికి ఏంది ఒక మురికి దాంట్లో నుంచి తీసుకెళ్ళి ఒక మంచి ప్లేస్లో వేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటే మీకు ఏదో రెమెడీ అవుతుందని చెప్పింటారు. మరి అక్కడ 17 ఇందాక అనుకున్నాం కదా నెంబర్ ఏమన్నా ఉంటుందని, ఈ 17 ఎందుకు చెప్పాను, చట్టుకున్న నెంబర్ మీద పడుతుంది కదా. 17 అంటే 1 + 7 ఎంత 88 అంటే శని. ఈయన శని తాలూకు ఏదో ఉండి ఉంటాయి, శని తాలూకు ఆయనకి ఏదో సమస్యలు ఉంటే దానికి మీ రెమెడీ ఏందండి అని అంటే 17 చేపలు 40 రోజులు ఉంటాయి, గురువారాలు, ప్రతి గురువారం వేసుకోమన్నాడు. అట్లా వేయండి అని చెప్పాను. అట్లా లాల్ కితాబ్లో కూడా ఒకటి ఉంది. అంటే మనం ఒక పాయింట్ తీసుకున్నామంటే దాని విశ్లేషణ మొత్తం ఎన్నో యాంగిల్స్ ఉంటాయి. ఒక మన ఇంట్లోనే చేస్తున్నాం, ఆ పక్కింట్లో కాదు కదా. శాస్త్రం అంటే మొత్తం యూనివర్సల్ ఉంటుంది, రకరకాల దేశాల్లో ఉన్నాయి. అలాగే ఈ మధ్య ఒక బుక్ రిలీజ్ చేసాం పాలకొల్లో, ఇది భారతీయ సంఖ్యాశాస్త్రం, మా ఇంట్లో ఉంది భారతీయ సంఖ్య, ఒకసారి చూపిద్దాం ఇక్కడ స్టూడియోలో కూడా. భారతీయ సంఖ్యాశాస్త్రం బుక్ రిలీజ్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, ఏదో ఒక మెమెంట్ ఇవ్వాలి కదా. ఇక ఈ నందులు పందులు అలవాటు అనే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఈ నందులు ఇవ్వటం ఏంటి, నంది అవార్డు వేరు, దాంట్లో చిన్న ఇచ్చుకుంటారట. అవన్నీ అదేమి ఇద్దామని చెప్పింది అంటే గోల్డెన్ ఫిష్, నిజంగా బంగారుతో చేస్తాడు, ఇంత పెద్దగా ఉందన్నమాట. ఒక గోల్డెన్ ఫిష్, దానికి కళ్ళు కూడా పెట్టడం డైమండ్లు పెట్టేసి అది నాకు ఇచ్చారు. అంటే నాకే కాదు వచ్చిన వాళ్ళందరికీ 10 మందికి ఇచ్చారు గోల్డెన్ ఫిష్. ఏంది గోల్డెన్ ఫిష్ అంటే, గోల్డెన్ ఫిష్ అంటే చైనా వాళ్ళ నమ్మకం లక్ష్మీదేవిని సమానం అన్నమాట. ఆ గోల్డెన్ ఫిష్ పెట్టుకుంటే లక్ష్మీ సమానం. ఇప్పుడు మన కొత్త పాయింట్ ఏం దొరికింది, అక్వేరియం కాకుండా ఇది బొమ్మలాగా ఒక చేప కూడా తీసుకొచ్చి మనం కూర్చుని ఆఫీస్ టేబుల్ ఏదో ఉంటుందో ఒక పక్కన పెట్టుకోవచ్చు, అంటే లక్ష్మీదేవి ఉన్నట్టు లెక్క. ఇది లాఫింగ్ బుద్ధ లాగా, చైనాలో కొంచెం చిత్రంగా ఉంటాయి కదా, లాఫింగ్ బుద్ధ పెట్టుకుంటాం, ఎన్నో ఆఫీస్లో పెట్టాను నేను. సో అట్లా కూడా పెట్టుకోవచ్చు. ఆ గోల్డెన్ ఫిష్ అంటే లక్ష్మీదేవి అట వాళ్ళకి. అంటే ఒక చేప ఇన్ని ఉంటాయి, అటు జ్యోతిష్యం, అటు న్యూమరాలజీ. మరి ఇళ్ళల్లో పెట్టుకోవడం మామూలుగా మనం ఇప్పుడు టీవీ చూసేవాడికి వాళ్ళకి, మనకే కదా వాళ్ళకి కూడా ఉంటుంది కదా, పక్కింటి వాళ్ళని పెట్టుకుందాం వద్దా, పెట్టుకోవటం లాభమా నష్టమా ఇవన్నీ చూస్తారు. సింపుల్గా మనం ఏం చెప్పాము, దీంట్లో లాభాలు నష్టాలు నెగిటివ్ ఏం లేదు, కానీ దాన్ని పెంచి పోషించగలిగితే సన్ ప్లేస్లో పెడితే మటుకు మంచిదే. అట్లా అని మీ ఇంట్లో అక్వేరియం ఒకటి పెట్టేసుకోండి, పెట్టుకొని మీరు సింగిల్ బెడ్రూమ్లో ఉంటే ఒక 2 ఏళ్ళు అయిన తర్వాత బిల్డింగ్ కొనేస్తారు, లేకపోతే ఆ చేప ఈదినట్టే మీరు కూడా ఫారెన్ పోతారు అని తిరిగేసి చెప్తే మటుకు ఎవరు నమ్మరు.
ఇంట్లో ఎక్వేరియం పెట్టుకుంటే బిల్డింగ్లు ఎట్లా కట్టుకుంటామండి అంట, దాని సంబంధం లేని విషయం అనమాట. ఇది అంతవరకు బాగుంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ముదుగన్ గారు, నమస్తే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.